మా ఉప్పాడ ప్రాంతాన్ని సముద్ర కోత నుంచి కాపాడుతున్నాను లోపే మరో ఊరు సముద్ర కోత గురైపోతుందండి. అదే కోనపాపపేట గ్రామం అండి. ఈ ఊరు కూడా మా మత్స్యకారులు ఉండే ప్రదేశం అండి. ఈ ఊరు ఎక్కడ ఉంటుందంటే మా ఉప్పాడకు 9 కిలోమీటర్ల సమీపంలో కోనపేట అనే విలేజ్ ఉంటుందండి. ఈ గ్రామం అంతా కూడా సముద్ర కోత గురైపోతుందండి. ఈ ఊరు కోసం ఒక వీడియో తీయడం వెళ్ళి నాకు కొన్ని సందర్భాలు కనబడ్డాయండి. అవి మీ కళ్ళకి అద్దినట్టు చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఈ కోనపాపపేట గ్రామం చివరిలో ఒక యాత్రి కూడా ఉందండి. ఈ యాత్రి కూడా సముద్ర కోతకు గురైపోతుంది. ఈ సముద్ర కోతకు గురైపోకుండా యాత్రి యొక్క వానర్ కొన్ని రాళ్ళు నిర్మించుకున్నారండి. యాత్రిని కాపాడుకున్నారు. మరి ఊరిని ఎవరు కాపాడుతారండి? ఇది ఒక సందర్భం అండి. మరొక సందర్భం చూపిస్తాను చూడండి. ఈ చివరిలో కనబడుతుందండి, ఇది కూడా ఒక రాళ్ళ నిర్మాణం అండి. ఇది ఎందుకోసం చేస్తుందంటే రోడ్డు పోకుండా ప్రభుత్వమే కొన్ని రాళ్లు నిర్మించారండి. మరి మధ్యలో ఉన్న ఊరిని ఎవరు కాపాడుతండి? ఒక రోడ్డు రక్షణ ప్రభుత్వం రాళ్లు వేసేటప్పుడు మరి ఊరికి రక్షణ కూడా కొన్ని రాయిలు వేయాలి కదండి. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదండి. నేను ఇందులో ఎవరిని కూడా తప్పు పెట్టాలని కాదండి, ఊరి యొక్క సమస్యను మీ వరకు తీసుకురావాలని నా ఒక తపనండి. మా ఉప్పాడు విలేజ్ కి ఏ విధంగా ఆనకొట్టేస్తారో మాట ఇచ్చారో అదే విధంగా ఈ కోనపాపపేట గ్రామానికి కూడా ఒక ఆనకొట్ట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.